పోయింది నేను మన నగరికల్ నియోజకవర్గంలో గెలిపారని చెప్పేసి 17 రోజులు నేను కేవలం శ్రీమతి లింగయ్య గురించి ఢిల్లీలో ఉన్నా, నా టికెట్ కోసం లేను. 17 రోజులు ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ళు ఆయన ఒక కుటుంబ సభ్యులాగా ఆదుకున్నా. నెల నెల ఇంత పెద్ద నమ్మకం ద్రోహం చేసిన వ్యక్తి ఎవరంటే చిరుమర్తి అది మామూలు మోసం కాదు. తప్పు చేసిన వాడిని క్షమించవచ్చు, తెలియక 10 తప్పులు చేసినా క్షమించవచ్చు, కానీ మోసం నమ్మక ద్రోహం చేసిన మాత్రం జీవితంలో ఎప్పుడు క్షమించవచ్చు. మీ అందరికి తెలుసు, కొంత మూడు మన నమ్మకం ఉన్నాడు, ఏదో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన చెడ్డ వ్యక్తి కాదు అని 5 ఏళ్ళు కాపాడుకొని మళ్ళీ 3వసారి టికెట్ ఇప్పించేసి మనం గెలిపించినాం. కానీ కళలో కూడా ఊహించలే లింగయ్య పార్టీ నాకు చెప్పకుండా మాట్లాడని చెప్పి ఇది నేను కళలో కూడా ఊహించాలి. ఇంత పెద్ద ద్రోహం, ఇంత పెద్ద నువ్వు కార్యకర్తలకు ఫోన్ చేస్తావు, నేను వస్తుంటే ఎక్కడికరకు సర్పంచ్లకు ఫోన్ చేసి చిన్న కాబట్టి సర్పంచ్ ఫోన్ చేసి నువ్వు పోవద్దు, పోతే నీకు వర్కులు పెట్టా నీ సంఘాలు చూసుకుంటా అంటున్నాను. అంత ధైర్యం వచ్చింది తిరుమతినికేకు. వినాశకాలే విపరీత బుద్ధి పోయి వచ్చింది. రాజకీయాల్లో హత్యలుండవు, హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి. చిరుమర్తి లింగయ్య తన జీవితంలో ఆత్మహత్య చేసుకుంటూ వారి బొంద వాళ్ళే నవ్వుకుందని చెప్పేసి కూడా నేను ఎంత కష్టపడ్డానో తెలుసు. 10 ఏళ్ల నుంచి 2009లో 2014లో 2018లో ఆయన కోసం నేను ఎంత ఆలోచించినా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నాకు మోసం చేసిన వ్యక్తివి ఈ రోజు నువ్వు ఎక్కడెక్కడ ప్రజల్లో నువ్వు తిరగలుగుతావు అనుకుంటున్నావా? నువ్వు బతికి బతకగలుగుతావు, కట్టగలుగుతావా? రాజకీయాలు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. నీ గుణం, నమ్ముకున్న మనిషికి వ్యక్తిత్వం, సహాయం చేసిన వ్యక్తికి విశ్వాసం, అది లేనప్పుడు నువ్వు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా అది పనికిరాంది అని చెప్పట్టు. నేను నీ అభివృద్ధి అవసరం లేదు, నీ నమ్ముకున్న వ్యక్తులకు సమాధానం చెప్పు, నీకు సహాయం చేసి గెలిపించిన కార్యకర్తలకు సమాధానం చెప్పు, ప్రేమతో మాట్లాడు. ₹1 అవసరం లేదు, ఒక్క సీసీ రోడ్ అవసరం లేదు, నీ డెవలప్మెంట్ అవసరం లేదు. ప్రజలతో కలిసి మమేకమై గవర్నమెంట్ సోదరులతో నాయకత్వంలో పనిచేయి. నువ్వు ఒక్క పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన ఎక్కడికి ఎవరు ఏమన్నారు? కేవలం నీ స్వార్థం కోసం, నీ స్వార్థం కోసం అబద్ధం ఆడి నాటకం ఆడి ఈ రోజు నువ్వు పార్టీ మాకు చెప్పకుండా పార్టీ మారి. ఎంత దారుణమైంది ఇది. నా జీవితంలో మొట్టమొదటిసారి బాధపడ్డదంటే నేను కాదు, నా భార్య, నా కొడుకు చాలా బాధపడ్డారు. బీమా వచ్చిన రోజు మా ఇంటికి వచ్చి నా బీమాంతో సహా నా భార్య చేతికి బీమాం ఇచ్చి, మేడం ఇది కూడా దేవుడి రూలో పెట్టి మొక్కుకొని రాండి అని చెప్పి నాతో సమానంగా చిరుమర్తి లింగయ్య బీమాని మా ఇంట్లో దేవుడి రూలో పెట్టి మొక్కుకొని వచ్చింది మా భార్య. నా కొడుకు అవమానంతో కౌగిలించుకొని నువ్వు గెలవాలని చెప్పి టికెట్ ఇప్పించి గెలిపించి అన్ని విధాలుగా నీ కోసం 1000 మందిని బ్రతుకులాడి రాత్రి పగలు కష్టపడితే మాకు చెప్పకుండా ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ద్రోహం కోమటిరెడ్డి బ్రదర్స్ కు చేసినావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు మోసం చేసినావు తప్పితే ఇది నీవు వ్యక్తిగతంగా నువ్వు ఒక్కసారి ఆ గుండెని చేసుకుని ఆలోచించావు. తిరుమతి లింగయ్య ఆత్మవంచన చేసుకోకు. పాపం పండింది నీది. ఇన్ని రోజులు నీకు అవసరం ఉంది కదా అని గతి లేని పరిస్థితుల్లో ఓడిపోయిన తర్వాత మా ఎమ్మడుకున్నాం. మళ్ళీ గెలిచిన తర్వాత గెలిచిన మరుక్షణమే నీ విశ్వరూపం ఏందో, నీ అసలు రూపం ఏందో మా అందరికి తెలిసిపోయింది. అంటే ఓడిపోయిన తర్వాత ఇన్నేళ్ళు కేవలం టికెట్ ఇప్పించి మళ్ళీ గెలిపించేందుకోసం నాటకం ఆడినాం, ఒక నటన చేసినాం, మా అందరితో నటించి
మా అందరి కష్టానితో ఈరోజు గెలిచిపించిన తర్వాత నువ్వు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించినావు అంటే నీ అసలు రూపం నిజ స్వరూపం ఏందో ఈరోజు మాకు తెలిసిపోయింది. నేను చెప్తున్నా లింగయ్య, పత్రిక మాకున్నా ఈ సభాముఖంగా చెప్తున్నా, నువ్వు నగరికల్లో తిరగలేవు. నరకం అంటే ఏంటో భూమి మీద ఉన్నాగానే బతుకున్నాగానే చూపిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా సరే నాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, కానీ నమ్మకం ద్రోహం చేసిన మోసం చేసిన నీకు గుణపాఠం నేర్పిస్తాం. నేను మాట్లాడటం లింగయ్య గురించి నా జీవితంలో ఆకర్షాలు మళ్ళీ మాట్లాడను. ఇటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. నా స్థాయికి చిరుమతి లింగయ్య గురించి తెలిసేపు మాట్లాడదు, అవసరం లేదు. మీ అందరినీ కాపాడుకుంటా. నాకు ఆ భగవంతుడు శక్తించుండు. 2 కాదు, మొత్తం తెలంగాణలో కూడా 100 నియోజకవర్గాలను కాపాడే శక్తి నాకుంది. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చిండు. తప్పకుండా నగరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఈ ప్రాంత ప్రజల్ని, నగరికల్ నియోజకవర్గంలో కష్టాలు ఉన్న ప్రతి వ్యక్తికి నేను అండగా ఉంటా. నా మునుగోడు నియోజకవర్గం ఎంతనో ఒక కుడి ఎడమలాగా 2 కొండలాగా 2 నియోజకవర్గాలు భావించి ఈ రోజు నుంచి నా జీవితంలో ఇప్పటి వరకు నేను మాట ఇచ్చిన తర్వాత వెనక్కు తీసుకోలేదు. ఒకసారి నా నోటి నుంచి మాట వచ్చిందంటే వెనకడు ప్రారంభమైన వెనకడు చేసే ప్రసక్తే లేదు. ఈ రోజు వరకు చెప్తున్నా, నగరికల్ చౌరస్తా చెప్పిన వీరేశంని ఓడగొట్టకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. టికెట్ ఇవ్వకుంటే ఓటు చేయాలి చెప్పి టికెట్ తీసుకొచ్చి గెలిపించిన. మళ్ళీ చెప్తున్నా, నాకు మునుగోడు నియోజకవర్గం ఎంతనో నగరికల్ నియోజకవర్గం అంతే. 2 కళాల నియోజకవర్గాలు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఎక్కడ కానీ కార్యకర్తలకు నాయకులకు సమన్వయం చేసుకుంటూ ఈ 6 మండలాలలో నాయకత్వాన్ని బలోపేతం చేస్తా. మీతో పాటు నేను ఉంటాం. ఎప్పుడు ఏదైనా సరే నాకు ఈ 2 నియోజకవర్గాలకు నేనే డైరెక్ట్ గా చూసుకుంటాం. మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు సోదరు కేసీఆర్ 16 అంటారు కదా, మేము అడుగుతున్నాం ఈ రోజు నల్లగొండ జిల్లా నల్లగొండలో కాదు, వెంకటరెడ్డి గారికి భువనగిరి తీయండి. భువనగిరి నుంచి ఎంపీ టికెట్ వెంకటరెడ్డి గారికి ఇవ్వండి. ఆ ఎంపీ టికెట్ గెలవకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ని కేసీఆర్ని రాజకీయ సన్యాసం తీసుకున్న భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవకపోతే నేను ఎప్పుడైనా ఒక మాటగా కట్టుబడి ఉంటా. నేను మునుగోడు నుంచి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు తప్పుకుంటాను. టిఆర్ఎస్ పార్టీ మరొకసారి లింగయ్య అంటాడంట, మొన్న సాయంత్రం మనోళ్ళ దగ్గర కలిసి మరి వెంకటరెడ్డి సార్ ఎంపీగా పోటీ చేస్తే మనం ఏం చేస్తాం, నల్గొండకు వస్తున్నాం అంటే వాడు దుర్మార్గుడు, వాడు అన్న మాటలు, వాడు మనిషి లేకపోతే పశువా? నా పార్టీ నాకే, వాళ్ళ పార్టీ వాళ్ళకే. అమ్మ నా కొడగా వెంకటరెడ్డి సార్ వ్యతిరేకంగా చేస్తావా? నీ మాట నువ్వు కేసీఆర్ చెప్తే మూసినది దొరుకుతావా? నువ్వు ఉండడం, నువ్వు దొరికేదే మూసినది, నువ్వు బతకాల్సింది కూడా మూసినది. మూసి నదిలో దొరకడం కాదురా, దొరికి ఆత్మహత్య చేసుకో. నువ్వు చేసిన తప్పుకు మంచి వాళ్ళైతే కృష్ణానదిలో స్నానం చేస్తారు, నీలాంటి దుర్మార్గులు మూసి వెంకటరెడ్డి సార్ గురించి దమ్ముందా? అసలు ప్రజలు తిరగలిస్తారా? నేనొస్తా బిడ్డ, నేనొచ్చి నగరికల్ తిరుగుతా ఊరు. నువ్వు ఎట్లా తిరుగుతావు నేను చూస్తా. వెంకటరెడ్డి ఓడగొట్టేంత పరవారు వర నువ్వు. అరే నీ ముఖం చూసి ఓట్లు లేరా? నీకు వచ్చిన ఓట్లు మొత్తం కోమటిరెడ్డి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ చూసేసి కోమటిరెడ్డి ప్రజలు
బుద్ధి మార్చుకో. ఇంకా నువ్వు పార్టీ చేయలేదు, ఇప్పటికే చాలా దూరం పోయినావు, చాలా తప్పుడు అడుగు వేసినావు. ఒకవేళ క్షమించి తప్పైన వస్తే ఇప్పటికి కూడా మనం స్వాగతిస్తాం. నగరికల్లో నాకు ఎక్కడ ప్లాట్ ఇస్తున్నాడు పిండ్రి ఫస్ట్ నగరికల్లా చౌరస్తా కానీ దగ్గరలో ఇల్లు కట్టుకొని మీకు నేను మాట మనిషిని. నేను బతుకున్నంత కాలం, నేను రాజకీయాలు ఉన్నంత కాలం నేను మీ అందరి కోసం, మీకోసం నేను పనిచేస్తా, మీ అందరిని కాపాడుకుంటా. నాకు గ్రూపులు లేవు, ప్రతి ఒక్క వ్యక్తిని సమన్వయం చేసుకొని మీ అందరిని ముందుకు తీసుకుపోయి కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి అండగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా